హాయ్ పీపుల్. సో మీరు 3D, 4D ఇలా 5D చాలా టైప్ ఆఫ్ నెయిల్ ఆర్ట్ చూసే ఉంటారు కదా. ఇవాళ క్లాస్ లో 3D నెయిల్ ఆర్ట్స్ అంటే బిగినర్ ఫ్రెండ్లీగా ఉండే 3D నెయిల్ ఆర్ట్స్ ఎలా చేయాలి కొన్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే దానికి ఏమేమి ప్రోడక్ట్స్ వాడతారు, ఎలా వాడాలి, టైమింగ్స్ ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆర్ట్ అన్న తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకున్నా చేస్తేనే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే ఇవాళ క్లాస్ లో ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందామా. ఇది వచ్చేసి బిల్డర్ జెల్. ఇది 4 టైప్స్ లో ఉంటుంది. అలాగే సిలికాన్ టూల్స్ అన్నమాట. ఒక హార్డ్ టూల్ కూడా కావాలి, ఎందుకంటే మెటీరియల్ అనేది మనం టూల్స్తో తీసుకుంటేనే అవి పాడు కాకుండా ఉంటుంది, డస్ట్ కాకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఒక హార్డ్ టూల్ కూడా మనకి కావాలి. ఇది వచ్చేసి నేను నార్మల్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటాం కదండి, ఎసిటోన్, అదే తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది కొంచెం స్టిక్కీగా కూడా ఉంటుంది కాబట్టి మనము ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు అది డస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన చేతులు కానివ్వండి, టూల్కు కానివ్వండి, ఇంకా రకరకాల షేప్స్ 3D ఆర్ట్లో చేస్తూ ఉంటాం కదా నెయిల్స్ మీద. సో ఒక మంచి ఫినిషింగ్ కోసము ఈ అసిటోన్లో కానివ్వండి, మొనోమోర్లో కానీ డిప్ చేసుకుంటూ మనం టూల్ని యూజ్ చేసుకుంటే మంచి షేప్ అనేది ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆర్ట్గా నేను ఒక బ్యాంగిల్ని అంటే బేసిక్ బ్యాంగిల్ డిజైన్ నేను క్రియేట్ చేయబోతున్నాను. దానికోసం నేను బిల్డర్ జెల్ని కొంచెం లైన్స్గా అంటే సన్న థిన్ లేయర్ అనేది తీసుకున్నాను. దీంట్లో స్పెషల్ ఇదండి, హార్డ్గా అసలు ఉండదు, డ్రై అవ్వదు. మనం యూవీ లైట్ కింద డ్రై చేసే వరకు ఇది డ్రై అవ్వదు అనమాట. అందుకోసం అని చెప్పి చక్కగా కావాల్సిన షేప్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా, బ్యాంగిల్స్ అన్నాక ఒక షేప్ ఉండదు, రౌండ్ షేప్ ఉంటుంది కానీ సైజ్ అనేది ఉండదు కదా. అందుకోసమని కొన్ని లైన్స్ అయితే నేను ఈ సిలికాన్ టూల్ యూజ్ చేసుకుంటూ, మనము ఇందాక నెయిల్ పాలిష్ యూజ్ చేసుకుంటూ చక్కగా లైన్స్గా నేను సెట్ చేసుకుంటాను. సో బ్యాంగిల్ డిజైన్ కాబట్టి ఇన్ని లైన్స్ అంటూ ఏం లేదు, మన ఇష్టం అది. సో ఎన్నైనా కూడా చేసుకోవచ్చు, బట్ నీట్గా వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికోసమే నేను మధ్యలో సిలికాన్ టూల్ ఉంది కదా, దాన్ని మన ఎస్టోన్లో డిప్ చేసుకుంటూ చక్కగా లైన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో చిన్న షేప్స్ మనము రౌండ్ కానివ్వండి, లైన్స్లా కానివ్వండి, ఎలా అయినా సరే మనకు నచ్చినట్టు కొన్ని మార్క్స్ అయితే దాని మీద పెడుతున్నాను. సో ఏదైనా కూడా యూవీ లైట్ కింద డ్రై చేయకముందే మనము అప్లై చేసుకోవాలండి, అంటే డిజైన్ చేసుకోవాలి. సో ఇది యూవీ లైట్ కింద డ్రై అయిన తర్వాత 2 minutes కంపల్సరీ యూవీ లైట్ కింద మనము డ్రై చేసుకోవాలండి. తర్వాత నేను వైట్ అండ్ గోల్డ్, రెడ్ కలర్ కాంబినేషన్లో సమ్ డిజైన్ క్రియేట్ చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా నేను కలర్ అనేది నీట్గా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఇది బిగినర్స్ కోసం కాబట్టి కొన్ని బీట్స్ కానివ్వండి, పర్ల్స్ కానీ ఏదైనా సరే మనకు నచ్చింది, చాలా అంటే చాలా రకాలండి, చాలా రకాలు ఉంటాయి. బట్ మనకు నచ్చిందంటే కొన్ని నేను బిగినర్ ఫ్రెండ్లీగా సింపుల్గానే, ఇంకా కలర్స్ కానివ్వండి, దాంట్లో యూస్ చేసే ప్రతి థింగ్ కూడా మన ఇష్టం కదా. సింపుల్గా కావాలంటే సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు, కొంచెం అకేషనల్గా అనుకుంటే కొద్దిగా హెవీ కూడా డెకరేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ డిజైన్. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది, అందులోనూ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, సింపుల్గా ఉంటుంది. ఓకేనా. సో నేను వైట్ కలర్ బిల్డర్ జెల్ని తీసుకున్నాను. చిన్న బాల్స్ అనేది నేను ఇక్కడ నేను హ్యాండే యూజ్ చేశానండి, హ్యాండ్తోని నేను. బట్ గుర్తుంచుకోండి, హ్యాండ్ అనేది నీట్గా ఉండాలి, లేదంటే దీనికి ఆల్రెడీ స్టిక్కీ నేచర్ ఉంది కాబట్టి మన చేతుల్లో ఏ మాత్రం డర్టీ ఉన్నా, లేదంటే అదర్ కలర్ ఏదన్నా మిక్స్ ఉంటుంది కదా, వర్క్ చేసిన కలర్ ఏదన్నా కూడా ఈజీగా అంటుకుంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా. రౌండ్ బాల్స్ చేసుకున్నాను. సిలికాన్ టూల్, డాట్ టూల్ ఉంటుంది అనమాట, ఆ టూల్ యూజ్ చేసుకుంటూ లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇన్సైడ్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అవుట్ సైడ్ అనేది కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను, బికాజ్ ఆ ఫ్లవర్ అనేది కొంచెం స్ప్రెడ్ అయ్యి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా. వన్స్ డ్రై అయ్యేంత వరకు మనం కొంచెం ఆ షేప్ అనేది చూసుకుంటూ ఉండాలండి, ఒక్కొక్కసారి మెల్ట్ అయ్యే ఛాన్స్. ఇంకొక ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. దానికోసము జెల్ పాలిష్ బేస్ని అలానే క్రోమ్ ఆర్ట్ని యూజ్ చేసుకుంటూ నేను ఒక గ్లిటరీ బేస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ప్రోడక్ట్ ఏంటో చెప్పేసేనా. సో దీన్ని రైన్ స్టోన్ గ్లూ అంటారు, మరి ఆర్ట్ అంటారు ఏంటి. సో దీని స్పెషల్ ఇదే అనమాట. ఇదేంటంటే గ్లూనే, అంటే మనం స్టోన్ కానివ్వండి, ఇలా 3D ఆర్ట్లో ఒక మంచి షేప్స్ ఎలిగెంట్గా ఎలిమెంట్స్ క్రియేట్ చేయడానికి కూడా ఈ జెల్ అనేది యూజ్ చేస్తారు. ఈ జెల్ ఏంటంటే యూవీ లైట్ కింద 2 minutes క్యూర్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు దాకా మనకి నచ్చిన షేప్స్లో వేసుకున్న తర్వాత కూడా స్ప్రెడ్డింగ్ అనేది ఉండదు. అంటే దీని స్పెషాలిటీ ఇదే అనమాట. సో ప్రోడక్ట్ పేరు వచ్చేసి గుర్తుంది కదా, రైన్ స్టోన్ గ్లూ. ఓకేనా. ఇది స్టోన్ కోసము, నెయిల్స్ కోసము రకరకాలుగా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మంచి బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్ని కొనుక్కోండి. ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా.
ఇంకొక ఆర్ట్ క్రియేట్ చేద్దామా. సో నేను బ్లూమింగ్ జెల్ నెయిల్ బేస్ మీద అప్లై చేశానండి. ఒకటే థీమ్ కలర్ని జిగ్జాగ్ టైప్లో నేను అప్లై చేసుకుంటున్నాను. తర్వాత మ్యాట్ కోట్ వేసాను. మ్యాట్ కోట్ ఎందుకు వేసానంటే నేను అప్లై చేసే లైన్స్ మీకు క్లియర్గా కనిపించాలని చెప్పి నేను మ్యాట్ అప్లై చేసి దాన్ని క్యూర్ చేసుకున్నాను. సో ఈ ఆర్ట్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఒక మంచి లైక్ ఎలిమెంట్స్ అనమాట. రకరకాల షేప్స్ వేసుకోవచ్చు, ఒకటనేం లేదు. బట్ ఏంటంటే ఇది బిగినర్స్ కోసం, వాళ్ళకి ప్రోడక్ట్ గురించి ఈజీగా అర్థం కోసమే ఈ వీడియోలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇంకా ప్రొఫెషనల్గా మనం ముందు చాలా వీడియోస్లో మాట్లాడుకుందాము. సో మీరు మర్చిపోకుండా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నాకు చెప్తే నాకు అర్థమవుతుంది కదా మీ ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అనేది. ఇంకొక ఆర్ట్ అండి, ఇదొక టైప్ ఆఫ్ నెయిల్ ఆర్టే. సో మనం ఏదైతే కలర్ వేసుకున్న నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, జెల్ పాలిష్, దాన్ని అక్రిలిక్ పౌడర్లో మిక్స్ చేశాను అనమాట. సో చూసారు కదా, జనరల్గా మొనోమర్తో అక్రిలిక్ పౌడర్ని మనం మిక్స్ చేసి అప్లై చేసినప్పుడు వితౌట్ యూవీ లైట్ క్యూర్ అది డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. లైక్ క్యూర్ అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఈ జెల్ పాలిష్లు మిక్స్ చేసినాం కదా, అందుకని యూవీ లైట్ కింద పెట్టేంత వరకు మనకి గట్టిగా అవ్వడం కానివ్వండి, డ్రై అవ్వడం కానీ జరగదు. కాబట్టి మనకు నచ్చిన షేప్ ఇక్కడ కూడా నేను సేమ్ లైన్సే, బట్ ఇది కూడా మంచి డిజైన్ అండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా మన నెయిల్స్ మీద చూసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇది చాలా నచ్చింది, అందుకే నేను మీకు ఇదే చూపిస్తున్నాను. ఓకేనా, కనిపిస్తుందా ఎలిమెంట్స్, నెయిల్స్ మీద ఎలిమెంట్స్ కనిపిస్తుంది కదా. ఇంకొక ఆర్ట్, ఓకేనా. సో ఒకటండి, ఈ 3D నెయిల్ ఆర్ట్ అంటేనే మనకి జెల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, ఫ్లాట్గా షైనీగా ఉంటుంది మన జనరల్గా నెయిల్ ఆర్ట్స్ అనేది. సో ఈ 3D నెయిల్ ఆర్ట్ అంటే ఏంటి, ఏదైతే ఆ బేస్ ఉందో దాని మీద ఒక బంప్, అంటే కొంచెం ఇంకా మన అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక ఎత్తులాగా ప్రొజెక్ట్ అవుతుంది అనమాట, అంటే కనిపిస్తుంది అనమాట. సో దాన్ని 3D నెయిల్ ఆర్ట్ అంటారు. సో ఇంకా రకరకాలండి, అట్లా ఏం లేదు కదా. సో ఇందాక ఈ వీడియోలో చూపించిన ఆర్ట్ వచ్చేసి సేమ్ నేను రెయిన్ స్టోన్ గ్లూనే ఒక చిన్న ఆర్ట్ వేసుకున్నాను, దాని మీద అక్రిలిక్ పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. మనము ఏ షేప్స్ గీసుకున్నామో పౌడర్ అలా ఫిక్స్ అయిపోతుంది దాంట్లో. సో ఫిక్స్ అయిపోయి ఒక మంచి ఆర్ట్ అనేది వస్తుంది. కాబట్టి రకరకాలుగా చేసుకోవచ్చు. సో ఇందులో నేను 3 టైప్స్ 6 డిజైన్స్ అయితే నేను మీకు విత్ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్గా మంచి క్లాసెస్ చెప్పుకుంటూ కలుద్దామండి. సో ఇంతకీ ఆర్ట్స్ అర్థమైంది అనుకుంటున్నాను, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా విషయాలు ఈ ఛానల్లో మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఇంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.